హలో లెర్నర్స్, ఈ వీడియోలో మనం తీసుకునే సిమెంట్ మంచిదో కాదో తెలుసుకోవడం ఎలా అనే దాని మీద చెప్తున్నా. సో ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ ఎటువంటి వ్యక్తి అయినా కూడా సైట్లో తను తీసుకున్న సిమెంట్ మంచిదో కాదో తెలుసుకోవచ్చు. అవి ఏమేమంటే ఆ సిమెంట్ బ్యాగ్ యొక్క డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, అలానే సిమెంట్ యొక్క కలరు, అలానే దాని యొక్క సున్నితత్వం, అలానే బ్యాగ్లో ఏమన్నా గడ్డలా ఉందా, అది వాటర్లో వేసినప్పుడు సిమెంట్ తేలుతుందా ములుగుతుందా, అలానే తన చెయ్యి సిమెంట్ బ్యాగ్లో పెట్టినప్పుడు టెంపరేచర్ ఎలా ఉంది, అలానే దాని స్మెల్, ఈ క్వాలిటీస్తో మనం తీసుకున్న సిమెంట్ మంచిదో కాదో మనమైతే సైట్లోనే ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అవన్నీ 1 by 1 చూద్దాం. ముందుగా డేట్ ఆఫ్ ప్యాకింగ్. మీరు తీసుకునే ఒక సిమెంట్ బ్యాగ్ యొక్క వయసు 3 నెలల లోపులో కానీ 3 నెలల వరకు ఉంటే మంచిది. ఎందుకంటే సిమెంట్ యొక్క ఏజ్ పెరిగే కొలది దాని యొక్క స్ట్రెంత్ డిక్రీజ్ అవుతుంది. మీకు కింద ఒక చార్ట్ ఉంది చూడండి. 3 months అయితే 20 to 30% స్ట్రెంత్ రెడ్యూస్ అవుతుంది. అదే 6 months అయితే 30 to 40. ఒకవేళ 1 year అయితే 40 to 50% లాస్ అవుతుంది. సో ఎప్పుడు కూడా 3 months లోపులో కానీ 3 months వరకు ఉండే సిమెంట్ మాత్రమే పర్చేస్ చేయండి. సెకండ్ది కలర్ ఆఫ్ సిమెంట్. మీరు చూడొచ్చు వెనకాల ప్యూర్ గ్రే కలరు, ఎదురున్నది కూడా సిమెంటే, అయితే ఇది కొంచెం గ్రీన్ షేడ్ ఉంది. ట్రూ సిమెంట్ యొక్క కలరు గ్రే విత్ గ్రీన్ షేడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత రబ్బింగ్ టెస్ట్. రబ్బింగ్ టెస్ట్ అంటే ఏం లేదండి, కొంచెం సిమెంట్ని మీ 2 వేల మధ్యలో తీసుకుని రబ్ చేయండి. అలా రబ్ చేసినప్పుడు మీకు అది స్మూత్గా ఉండాలి. అలా స్మూత్గా కాకుండా ఒకవేళ గరుకుగా ఉంటే దాని అర్థం ఏంటంటే సిమెంట్లో ఏదో బైపార్టికల్ యాడ్ చేశారని. అలా యాడ్ చేసినప్పుడు కూడా సిమెంట్ స్ట్రెంత్ అనేది లాస్ అవుతుంది. తర్వాత లంప్స్ అంటే ఏం లేదండి, మీరు ఇమేజ్లో చూడొచ్చు కదా, గెడ్ల కింద ఉంది. ఇలా గెడ్లుగా మాత్రం సిమెంట్ ఎప్పుడు కూడా ఉండొద్దు. అలా ఉంటే దాని అర్థం ఏంటంటే సిమెంట్ వాటర్తో హైడ్రేట్ అయ్యిందని. చూడండి ఇక్కడ ఆల్రెడీ రాసా, హైడ్రేషన్ మీన్స్ ఇంటరాక్షన్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ విత్ వాటర్. అంటే ఏం లేదండి, ఏదైనా ఒక సబ్స్టెన్స్ వాటర్తో ఇంటరాక్ట్ అయితే దాన్ని హైడ్రేషన్ అంటాం. సో ఈ లంప్స్ కూడా అవాయిడ్ చేయడానికి మీ సిమెంట్ బ్యాగ్ ఎప్పుడూ కూడా తడిగా ఉన్న ప్రదేశంలో పెట్టవద్దు. తర్వాత మీ చేతిలో ఒక గుప్పెడు సిమెంట్ తీసుకుని ఒక బకెట్ నిండుగా ఉన్న వాటర్లో ఆ గుప్పెడు సిమెంట్ వేయండి. మీరు వేసిన ఆ సిమెంట్ అట్లీస్ట్ ఒక 30 seconds లేదా ఒక 1 minute వరకు అయినా అది ఫ్లోట్ అవ్వాలి. అలా కాకుండా మీరు సిమెంట్ వేసిన వెంటనే మునిగిపోతే ఆ సిమెంట్ అనేది కూడా మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. అలా ఎమ్మటే మునిగిపోతే దాని అర్థం ఏంటంటే ఆ సిమెంట్లో డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయనే విషయం గ్రహించాలి. ఆ తర్వాత టెంపరేచర్ చెక్కింగ్. టెంపరేచర్ అంటే ఏం లేదండి, అది హీట్ ఉందా కూల్ ఉందా అని. మీరు ఎప్పుడైనా సిమెంట్ బ్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో చేయి పెడితే మీకు ఖచ్చితంగా కూల్ ఫీలింగ్ రావాలి. అలా కూల్ ఫీలింగ్ రాకుండా కొంచెం హాట్గా హీట్గా ఉన్న ఫీలింగ్ వచ్చినా కూడా అది హైడ్రేట్ అయిపోయినట్టే. తర్వాత స్మెల్ టెస్ట్ అంటే మీ చేతితో ఒక గుప్పెడు సిమెంట్ తీసుకుని దాన్ని స్మెల్ చూడండి. మీకు ఆ సిమెంట్ కనుక ఎక్కువ మట్టి వాసన వస్తే కూడా సిమెంట్ మంచిది కాదని అర్థం. ఓకేనండి. 2 ముఖ్యమైన విషయాలను చెప్పినా బాగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా వందల బస్తాలు తెచ్చి మీ స్టోర్ ప్లేస్లో పెట్టొద్దు. అలా పెట్టడం వల్ల సిమెంట్ వయసు పెరుగుతుంది, మీరు వర్క్ అయితే ఎమ్మటే చేయించకపోతే. సెకండ్ పాయింట్, మీరు సిమెంట్ బ్యాగ్లు ఎక్కడైతే స్టోర్ చేస్తున్నారో ఆ ప్లేస్ చాలా వామ్ ఉండాలి. అక్కడ హ్యూమిడిటీ ఇలాంటివి ఉన్నా కూడా మీ సైట్కి వచ్చాకనే మీ సిమెంట్స్ బ్యాగ్స్ మళ్ళీ లంప్స్ అంటే గడ్డలు కట్టడం మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, గడ్డలు కట్టిన సిమెంట్ హైడ్రేట్ అయిపోయినట్టు. అలాంటి సిమెంట్ మనకి స్ట్రెంత్ అయితే తగ్గిపోతుంది. వీడియో ఎండ్ చేసే ముందు చిన్న విషయం, కొంతమంది నాకు మెసేజ్లు ఫోన్లో చేసి అడుగుతున్నారు, సాఫ్ట్వేర్స్ చెప్తున్నావు ఇంగ్లీష్లో, అంటే ఇంకా తెలుగులో చెప్పవా, వీడియోస్ రావా అని. అదేం కాదండి, ఓన్లీ సాఫ్ట్వేర్స్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటాయి. మిగతా కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ అంతా కూడా, ఇంటీరియర్ డిజైన్ నాలెడ్జ్ ప్రతిదీ కూడా తెలుగులో చెప్తా. అలానే ఈ వీడియోకి కూడా సపరేట్ ప్లేలిస్ట్ పెడుతున్నా, బిల్డింగ్ మెటీరియల్స్ అని. అంటే ఈ బిల్డింగ్ మెటీరియల్స్ ప్లేలిస్ట్లో ప్రతి మెటీరియల్ బిల్డింగ్కి సంబంధించిన స్టీల్ కానీ, బ్రిక్స్ కానీ, కోర్స్ అగ్రిగేట్ కానీ, ఫైన్ అగ్రిగేట్ కానీ, ఇలా ప్రతి దాని గురించి వస్తుంది. సో మీరు ఎప్పుడైనా నా ఛానల్లోకి వస్తే ప్లేలిస్టులు మాత్రం మర్చిపోవద్దు. అలానే మీకు ఈజీగా ఉంటుందని టైం స్టాంపింగ్స్ కూడా ఇస్తున్నా, దాన్ని ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా. దిస్ ఈస్ అక్బర్ సైనింగ్ ఆఫ్. బాబాయ్.